ఆదికాండము 34వ అధ్యాయము 31వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 34వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు యాకోబు సిమ్యోనును లేవీను చూసి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పెను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనేరి. వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఇదిగో ఈ దినము స్త్రీల కూడికకు నీవు ఇచ్చినటువంటి వాక్య భాగమును బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యము ద్వారా మేము నైనా ఏమి నేర్చుకోవాలి, స్త్రీలమైనటువంటి మా పిల్లల్ని ఎలాగో పెంచాలో తండ్రి నీవు మాకు తెలియచేయి తండ్రి. ఈ మాటలు మా హృదయములో నైనా భద్రపరచుకున్నట్లుగా అయ్యా, ఇదిగో నాయన మా చెవులు తెరవబడినవి అయ్యా, హృదయముతో గ్రహించే ఆత్మను దయచేయండి తండ్రి. దేవా, నన్ను కూడా నూతనమైన అభిషేకముతో నింపండి. సిలువ చాటున మరుగుపరిచి నీ శ్రేష్టమైన మాటలు మాకందరికీ వినిపింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండము 34వ అధ్యాయం చూడండి. మామూలుగా ఇళ్లల్లో పిల్లలను అతి గారాబంగా పెంచుతుంటారు. చాలామంది మగపిల్లల మధ్యలో ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు ఇక లేక పుట్టిన కుమార్తెని చాలా గారాబముగా పెంచుతారు. లేకపోతే అతిగా స్వేచ్ఛ ఇవ్వడం వల్ల కూడా పిల్లలు చెడిపోతూ ఉంటారు. లేకపోతే ఇంట్లో విపరీతమైన కండిషన్స్ పెట్టడం వల్ల కూడా పిల్లలు చెడిపోతారు. దానికి సాదృశ్యంగానే ఈరోజు పిల్లల విషయము మనము ఎలాగ ఉండాలి, ఎలాగ పెంచుకోవాలి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. రండి. ఇస్సాకుకు రిబ్కాకు పుట్టిన కుమారులు ఏశావు, యాకోబు. ఏశావు అక్కడే ఉన్నటువంటి అన్య జనాంగమును పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు వారిద్దరు కోడళ్ళ వలన రిబ్కా ఇస్సాకు చాలా మనోవేదనకు గురి అయ్యారు. అప్పుడు రిబ్కా ఏమనిందంటే, నాన్న, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను నీవు పెళ్లి చేసుకోవద్దు. పద్దనరాములో మా తండ్రి గారు ఉన్నారు బెతూయేలు. బెతూయేలు కుమారుడు అంటే మా అన్న ఉన్నాడు లాబాను కుమార్తెలలో ఎవరినైనా పెళ్లి చేసుకునిరా అని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ యొక్క యాకోబును దీవించి పంపారు. యాకోబు అదే రీతిగానే పద్దనరాముకు వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు బావి దగ్గర మొట్టమొదటిగా రాహేలు రావడం జరిగింది. రాహేలును చూసి యాకోబు ప్రేమించాడు. ఆమెను మొట్టమొదట చూసినప్పుడు ఈమెనే నాకు అంటే అప్పటికే తెలిసిపోయింది, లాబాను కుమార్తె ఈమె అని తెలిసింది. కాబట్టి యాకోబు ఈ యొక్క రాహేలును ప్రేమించాడు. అయితే ఇక్కడ ఏమి జరిగిందంటే, ఆమె కోసం మామూలుగా పాతకాలంలో మనమైతే ఇప్పుడైతే వరకట్నాలు ఇస్తూ ఉన్నాం. అయితే పాతకాలంలో ఏమి ఇచ్చేవారు, అమ్మాయిని వాళ్ళే ఓలి ఇచ్చి కొనుక్కుండేవారు. మరి యాకోబు వెళ్ళేటప్పుడు ఏమీ లేని పరిస్థితిలో వచ్చాడు. కాబట్టి ఏం చేశాడు, నేను ఓలిగా 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎందుకు? రాహేలు నిమిత్తము కొలువు చేశాడు. కానీ మామ లాబాను ఏం చేశాడంటే మోసము చేసి తన పెద్ద కుమార్తెనైనటువంటి లేయాను ఇచ్చి పెళ్లి చేశాడు. ఉదయం లేచి చూసినప్పుడు లేయా అని తెలిసి ఎంతో బాధపడతాడు. నేను ఎవరిని అడిగాను? నేను రాహేలును కదా నేను అడిగింది. మరి నీవు నాకు మోసం చేశావు, నీ పెద్ద కుమార్తెను లేయాని ఇచ్చి పెళ్లి చేశావని చాలా మదన పడ్డాడు. అయితే లాబాను తెలివిగా ఏమన్నాడంటే, ఆ రాహేలు నీకు ఇష్టం కదా, ఆ రాహేలును కూడా నేను నీకు ఇస్తాను. అయితే ఆమె నిమిత్తము కూడా 7 సంవత్సరాలు నాకు కొలువు చేస్తే రాహేలును కూడా నీకే ఇస్తాను అన్నాడు. చూడండి, రాహేలు నిజంగా ఈ రాహేలును ప్రేమించాడు, లేయాను కొంచెము ద్వేషించాడు.
ద్వేషించాడు అని ఎలా తెలుస్తుందంటే తన బిడ్డలు పుట్టినప్పుడు లేయా అంటున్నటువంటి మాటలు అవే మాట్లాడుతుంది. నేను ద్వేషించబడితిని అని, నేను శ్రమ పెట్టబడితిని అని చెప్పబడడం జరిగింది. ఈసారైనా నాకు నా భర్త తోడై ఉంటాడేమో, లేకుంటే అంటే దేవుడు నాకు సహాయం చేస్తాడని ఇలాగా చెబుతూ పిల్లలకు పేర్లను పెట్టింది. అలాగా అంటే లేయా సంతానము కంటూనే ఉంది. ఇంతే కదా, ఈ లోకంలో కూడా భర్తలు నిరంతరము సూటిపోటు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. నేను ప్రేమించలేదు, నాకు రాఖేల్ అంటే ఇష్టము, నిన్ను మోసం చేసి మీ నాయన నాకు అంటగట్టాడు అనే మాట యాకోబు అనుకుని ఉండింటాడా? ఖచ్చితంగా నింటాడు. ఎందుకంటే ఆ మాటలు అన్నాడు కాబట్టి ఆమె వ్యసనపడుతూ ఏమంటుంది, నేను ఎంతో బాధ పెట్టబడితిని, నేను ఎంతో శ్రమ పెట్టబడితిని అనే మాటలు మాట్లాడుతుంది. అంటే పిల్లలను కంటుంది కానీ ఎక్కడో తెలియని బాధ నిరంతరము యాకోబు ఇలా పొడిచే మాటలు అంటూ ఉన్నాడు, కానీ సంసారము చేస్తుంది. అయితే రాహేలును యాకోబు ప్రేమించాడు. ఆమె పట్ల వ్యవహరించినట్లుగా లేయా పట్ల ప్రవర్తించలేదేమో. ఆ రీతిగానే సంసారము సాగుతుంది. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలును 6 మంది పిల్లలైన తర్వాత దీనా పుట్టింది. దీనా ఒక్క కుమార్తె. మరి దీనా పుట్టిన తర్వాత ఏమైనా ఇవన్నీ పరిశీలన చేసిందేమో, తన తల్లి పడేటటువంటి బాధను చూసిందేమో, ఆమెను సూటిపోటలు మాటలు అంటున్నటువంటి మాటలను ఆ పాపను గాయపరిచాయేమో, లేదా అదన్నా జరిగి ఉండాలా, లేకపోతే అతి స్వేచ్ఛ ఇచ్చిండొచ్చు. ఒక్కగానొక కూతురు, అందరూ మగ పిల్లలే పుట్టారు, ఒక్కటే బిడ్డ పుట్టింది, అల్లారు ముద్దుగా పెంచారేమో, ఆ గోముతో మాట వినకుండా తయారై ఉండాలి దీనా. అలాగూ ఇప్పుడు ఆ యొక్క 20 సంవత్సరాలు ఆ యొక్క పద్దనరాములో యాకోబు ఉన్నాడు. యాకోబు ఎంతో శ్రమ పడ్డాడు, కొలువు చేశాడు. అయితే దేవుడు ఒక రోజు మాట్లాడాడు, నీవు బయలుదేరిక నీ తండ్రి ఇంటికి వెళ్ళుము, నీ తండ్రి ఇంటి బేతేలునకు వెళ్ళమని దేవుడు చెబితే, బేతేలుకు కదా నువ్వు వెళ్ళాల్సింది, బేతేలుకు వెళ్ళకుండా ప్రయాణమయ్యాడు. ప్రయాణములో ఒక వార్త తెలిసింది, ఏంటి, ఏషావు వస్తున్నాడని. తన అన్న అయినా ఏషావు వస్తున్నాడంటే భయపడిపోయాడు. ఒక రాత్రంతా దేవునితో పోరాడాడు. యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు. అవునా? ఆ తర్వాత దేవుడు కృప చూపాడు. ఏషావు ఏమి కూడా అనకుండా తన దారిన తాను వెళ్ళిపోవడము జరిగింది. ఇంకొకటి కూడా మనం ఆలోచన చేయొచ్చు, ఏంటంటే ఎప్పుడైతే ఆత్మీయముగా ఒక అనుభవాన్ని సంపాదించినప్పుడు మనకు ఒకటి వ్యతిరేకమైన పరిస్థితి కూడా ఎదురవుతుంది. సాతాను ఏం చేస్తాడంటే, నువ్వు సంతోషంగా ఉంటే ఓర్వలేక ఒక దుఃఖాన్ని నీ ముందుకు తెచ్చే అవకాశం కూడా ఉంది. అదైనా జరిగి ఉండాలి. ఏది ఏమైనా ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే, బేతేలుకు పోవలసినటువంటి యాకోబు షెకెము దగ్గరికి వచ్చి, షెకెము ఆ యొక్క పట్టణములో ఏం చేశాడంటే గుడారము వేశాడు. షెకెము ద్వారం ఎదురుగా గుడారం వేశాడు. ఆ యొక్క ప్రాంతాన్ని ఎవరు దగ్గర కొనుక్కున్నాడంటే హామోరు దగ్గర కొనుక్కున్నాడు. ఎవరి దగ్గర కొనుక్కున్నాడు పంచండి, 33వ అధ్యాయము 18వ వచనం. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలోనున్న షెకెమును ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు, ఎన్ని వరహాలకు కొన్నాడు? 100 వరహాలకు కొన్నాడు. 100 వరహాలకు కొని అక్కడ గుడారాలు వేశాడు. గుడారాలు వేసిన తర్వాత ఈమె అతి గోమో, అతి గారాబమో, లేకపోతే మాట వినకుండా తయారైన బిడ్డనో తెలియదు. ఇక ఒక్కటే వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎలాగున్నారు, యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలకు వచ్చే ఆలోచనలు ఇవే. ఇక్కడ ఉన్నటువంటి దేశస్తులు ఎలాంటి డ్రెస్సులు వేస్తున్నారు, ఎలాంటి హెయిర్ స్టైల్ వేస్తున్నారు, ఎలాంటి గాజులు వేస్తున్నారు, మాకంటే వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ వేషధారణ ఏంటి, వీటి మీదనే వాళ్ళకి నిరంతరం వాళ్ళ ధ్యాస దేని మీద ఉంటుంది, అలంకరణ మీద ఉంటుంది. ఆ రీతిగానే దీనా
ఈమె కూడా పెద్ద పిల్ల అయింది, యవనస్తురాలైంది. చూడవెళ్ళాను అంటే చూడవెళ్ళాను, తన చెలికత్తెలను తీసుకుని చూడవెళ్ళను అనవచ్చు కదా, ఆడ రాయలేదు. చూడవెళ్ళాను అంటే ఒక్కటే వెళ్ళింది. నాకు ఇక్కడ భాగము చదివిన తర్వాత ఏమైందంటే అర్థము, ఇది ఒక్క రోజులో జరిగిన కార్యము కాదు. ఎందుకంటే చూడండి, దీనా కుమార్తెలను చూడ వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి ఆ షెకెము ప్రజలను చూడడానికి వెళ్ళినప్పుడట, ఆ పిల్లవాడి పేరు కూడా షెకెమే. హామోరు కుమారుడి పేరేమి, ఆ ఊరు పేరేంటి, షెకెం. ఆ ఊరి పేరు షెకెము. హామోరు కుమారుడు షెకెము, అంటే 2 1. షెకెము ఏం చేశాడంటే, ఎవరిని చూశాడంటే దీనాను చూసి ఏం చేశాడు, పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. చూసి ఎప్పుడైతే చూస్తావో పాపము ప్రారంభము అవుతుంది. దావీదు చూసి బత్షెబా విషయంలో పాపము చేశాడు. సంసోను చూసి దెలీలా విషయంలో పాపము చేశాడు. అలాగా చూసి పాపములోకి జొరబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగనే షెకెము ఇక్కడ ఆమెను చూసి ఏం చేశాడు, పట్టుకొని ఆమెతో క్షీణించి ఆమెను అవమానపరచెను. అది బాగానే ఉంది. చూడండి, అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అంటే దీనా మాటికి ఆ దేశ ప్రజలను చూడడం జరుగుతుంది కాబట్టి ఇతడు చూస్తూ ఉన్నాడు. షెకెము ఆమెను చూస్తున్నాడు, ఆమె మీద ఒక కన్ను పెట్టాడు. అబ్బా, ఈమె ఎంత చక్కనిది, యాకోబు రాహేలు లేయా కుమార్తె యాకోబు ఎంతో అందమైన బిడ్డ పుట్టింది. ఈ అందమైన బిడ్డను ఏం చేస్తున్నాడు, ఇతడు గమనిస్తూనే ఉన్నాడు. అయితే ప్రేమిస్తున్నాడు. ఏం చేశాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన మనసు నిండా ఆమె ఉంది. ఆమె కోసము ఆయన ఎంతగా తెగించాడో మనము ఆ యొక్క లేఖనాలను చూస్తే మనకు అర్థమవుతుంది. అండి, అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. 3వ వచనం, అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఆమెను ప్రేమించిన వ్యక్తి ఏమంటే ఒకానొక దినమున టెంప్టేషన్ వచ్చి అతడు ఆమెను పాడు చేశాడు, కానీ ఆమెను ప్రేమించాడు. ఆయన మనసు నిండా ఎవరున్నారు, దీనానే ఉంది. దీనాను తర్వాత ఆ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని మళ్ళీ తన తండ్రి అయిన హామోరును అడుగుతున్నాడు. అవును, పాడు చేసిన తర్వాత అమ్మాయిని వదిలేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఆ అమ్మాయి అంటే పడుతున్నాడంటే ఈమెతో పరిచయము ఉందని అర్థం. దీనాను చూస్తున్నాడు, ఆమెను ప్రేమించాడు, ఆమె అతని మనసు నిండా ఉంది. అందుకే తను ఒకవేళ పాడు చేసిన తర్వాత వదిలేయచ్చు, కానీ అలా చేయటం లేదు. అతడు ఏం చేస్తున్నాడు, తన తండ్రిని ఒప్పిస్తున్నాడు. హామోరు తన తండ్రి అయినటువంటి హామోరును ఒప్పిస్తూ ఉన్నాడు. ఒప్పించి నువ్వు ఎలాగైనా సరే వాళ్ళ తండ్రి గారితో మాట్లాడమంటున్నాడు. ఈ విషయము ఈ విధంగా జరిగింది, ఈ విధంగా నా బిడ్డ పట్ల మోసము జరిగిందని యాకోబు తెలిసి మౌనమైపోయాడు. ఎందుకు తెలుసా, కుమారులు ఎవరు లేరు ఆ టైంలో. వాళ్ళందరూ కూడా పొలములో గొర్రెలను మేపుకోవడానికి వెళ్ళారు. ఆయన కుమారులు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాం అని కొంచెము ఆగిపోయాడు. తర్వాత హామోరు వచ్చాడు. హామోరు నీ బిడ్డను నా కుమారుడికి ఇయ్యమని అడుగుదామని వచ్చాడు. ఆ విషయము పొలములో ఉన్న తన కుమారులకు తెలిసిపోయి వాళ్ళందరూ వచ్చారు. కానీ అతను అడుగుతుంటే మాకు చాలా అవమానకరమైన కార్యము నీ కుమారుడు చేశాడు, చెయ్యరాని కార్యము చేశాడు, మాకు తల దించుకునే పరిస్థితులు తీసుకొని వచ్చాడని ఆ కుమారులు కోప్పడ్డారు. అయితే అతడు చూడండి ఏమంటున్నాడో తెలుసా, 8వ వచనం చూడండి. అప్పుడు హామోరు వారితో, షెకెము అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉంది, దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయడి. అంటే అతడు ఎంతగా ప్రేమించాడో చూడండి. అంటే అతని మనసంతా ఎవరి మీద ఉంది, దీనా మీదనే ఉంది. దీనా మీదనే ఉంటే ఇక కపటముగా వీళ్ళే మాట్లాడుతున్నారు, ఎలాగైనా సరే మీ కటాక్షము మా మీదికి రానియండి, మీ పిల్లలను మాకు ఇవ్వండి, మా పిల్లలను మీకు ఇస్తాము, మనమంతా కూడా ఒక జనాంగముగా అవుదాం. ఈ యొక్క దేశము చాలా విశాలంగా ఉంది, ఈ దేశంలో మీరు ఉండండి, మేము ఉంటాము,
మీ పిల్లలు మాకియండి, మా పిల్లలను మీకు ఇస్తాం, మనమంతా ఏక జనాంగంగా ఉందాం, మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోనండి, మీరు కూడా విస్తరించండి అనే కాడికి వాళ్ళు దిగజారిపోయారు. ఎందుకు? ఈ యొక్క హామోరు కుమారుడు షెకెము కూడా గనుడు వాళ్ళల్లో, అంటే మంచి పేరు పొందినవాడు. ఇక వాళ్ళు ఏమన్నారంటే, మేము అలాగ ఇవ్వము, ఎందుకంటే మేము సున్నతి పొందిన వాళ్ళం, మీలో సున్నతి లేదు, కాబట్టి ఒకవేళ మీరు సున్నతి పొందితే మేము కూడా అందుకు సమ్మతమే, మా వలనే మీరు కూడా ఏం పొందుకోవాలా? సున్నతి అంటే షెకెము అంటాడు, వరకట్నము కింద మీరు ఏమడగండి అది ఇస్తా అంటున్నాడు. చూడండి ఎలా ప్రేమించాడో షెకెము. అంటే ప్రేమ అనేది ఒక్కరోజు ఇలా చూస్తేనే అది కంటిన్యూ అంటే జరిగిపోయిందా? అంటే ఆమె ఎన్నిసార్లు బయటికి పోయి ఉండాలా, ఎన్నిసార్లు షెకెము ముందర కనపడుతూ తిరుగుతూ ఉండాలా? అలా జరగకపోతే తనలో ప్రేమ ఎలాగ పుట్టింది? ఈ కాలము పిల్లలు ఎలా అంటే బండ్లు తీసుకొని స్కూటర్లు వేసుకోవడం, వెళ్ళడం, ఒక్కరు వెళ్ళడం, షాపింగ్లకు ఒక్కరు వెళ్ళడం, వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో ఏమీ కూడా తెలియకుండా చాటింగులు సీక్రెట్గా చేసుకుంటూ మెయింటైన్ చేస్తున్న కాలం ఇది. పిల్లలను బహు జాగ్రత్తగా మనం పెంచవలసిన వారంగా ఉన్నాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఓలి ఎంత అడుగుతారో అంత నేను ఇస్తా. ఓలి కట్నం ఏది మీరు అడుగుతారో, ఎంత అడుగుతారో అంత ఇస్తా, నాకైతే ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే వాళ్ళు ఒక నిబంధనకు వచ్చారు. ఏంటది? మీరు కూడా సున్నతి చేసుకుంటే, అది కూడా ఏంటి నిబంధన ఏం కాదు, కపటముగా మాట్లాడుతున్నారు సహోదరులు, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? కపటముగా మాట్లాడుతున్నారు. సరే దానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారండి. చూడండి, అంటే షెకెము ఎలాగ వాళ్ళ నాన్నను ఒప్పిస్తున్నాడు, ఆ ఊరి ప్రజలను కూడా ఒప్పించినాడు ఆ అమ్మాయి కోసం. నాకు ఆ అమ్మాయే కావాలా, ఆ అమ్మాయి కోసము తండ్రిని ఒప్పించాడు, ఊరి జనాంగంను కూడా ఒప్పించాడు. సరే, ఎవరైనా ఒకరి మాట చూడండి, ఏదైనా సున్నతి చేసుకోవాలంటే ఒప్పుకుంటారా? మన దేశ ఆచారాలు వదిలిపెట్టాలంటే ఒప్పుకుంటారా? ఊరంతా ఒప్పుకుంటుందా? ఒక్కరి కోసం ఊరంతా ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకుంటున్నారంటే ఎక్కడ షెకెము గనుడు ఆ యొక్క ఊరిలో, కాబట్టి వాళ్ళ నాన్నకు చెప్పాడు, వాళ్ళ నాన్న మాటను బట్టి వాళ్ళంతా ఊరి జనాంగం అంతా ఒప్పుకుంది సున్నతి చేసుకోవడం. సరే, వాళ్ళ మాట చొప్పుననే ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా షెకెము హామోరు చెప్పిన మాటలను బట్టి అందరూ సున్నతి చేయించుకున్నారు. అంటే సున్నతి అంటే ఏంది? ఒడుగులు ముస్లిమ్స్ చేసుకుంటారు కదా, ఒడుగులు చేసుకున్నారు. సరే, 3వ రోజు వచ్చే లోపల వాళ్ళందరూ నొప్పులతో బాధపడుతున్నారు. నొప్పులతో బాధపడుతుంటే లేవి షిమ్యోను ఏం చేశారంటే కత్తులను తీసుకొని మొత్తము పురుషులను అందరినీ చంపి పారేశారు. ఆ ఊరిలో, ఆ యొక్క షెకెము అనే ఊరిలో ఎంతమంది పురుషులు ఉన్నారో మొత్తం పురుషులను హతము చేసేశారు. హతము చేసి వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లలను చెరపట్టుకుని వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొర్రెలను, పశువులను, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం గాడిదలన్నిటిని వాళ్ళు చెరపట్టుకొని దోచుకొని వచ్చుకున్నారు. ఆ మాట ఎవరికి తెలిసిందంటే యాకోబుకు తెలిసింది. యాకోబు తెలుసుకొని ఇప్పుడు మనం చదివినాం చూడండి 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూసి, నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీలలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. అప్పుడు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అని మొత్తము పురుషులను మొత్తం ఎంతమంది షెకెము ఊరిలో ఉన్నారో ఆ పురుషులను అందరిని మొత్తం చంపేశారు. వాళ్ళకున్న పశువులను, వాళ్ళకున్నటువంటి గొర్రెలను, వాళ్ళకున్న గాడిదలంతా దోచుకున్నారు. అయితే యాకోబు భయపడిపోయాడు. ఎందుకంటే అన్య దేశాలు ఇంకా ఉన్నాయి, వాళ్ళంతా ఏకమయ్యి నా మీదికి వస్తే, మనము చూస్తే తక్కువ జనం ఉన్నాము, వాళ్ళందరూ నన్ను మన యొక్క కుటుంబాలను హతం చేస్తాయని భయపడ్డారు. అప్పుడు వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? వేశ్య ఎడల నా చెల్లెలకి చేస్తే మేము ఊరుకుంటామా?
ఇది ఆమె దీనా ద్వారా జరుగుతున్నటువంటి విషయం. దీనా చేసిన ఒక్క కార్యముతో ఎటువంటి ప్రభావము ఒక ఊరి మీద పడిందో, తర్వాత ఇశ్రాయేలు కుటుంబం మీద పడిందో చూడండి. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆదికాండము 49వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. యాకోబు ఒక్కొక్క కుటుంబాన్ని దీవిస్తూ వచ్చాడు. అయితే లేవి షిమ్యోన్ల దగ్గరకు వచ్చే లోపల ఎటువంటి స్థితి వాళ్ళకి ఎదురైందో చూడండి. వాళ్ళ చెల్లెలను కాపాడాలనుకున్నారు, వాళ్ళ చెల్లెల జీవితం నాశనమైంది అని బాధపడ్డారు. ఆ బాధలో వాళ్ళు ఏం చేశారు? చంపారు కదా. మొత్తము షెకెము ప్రజలనంతా పురుషులను చంపారు. దానికి వారికి వచ్చినటువంటిదో ఏదో చూడండి, యాకోబు దీవిస్తూ ఉన్నాడు. 5వ వచనం చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 5వ వచనం. షిమ్యోను లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘములో కలుసుకునవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారికి విభజించదను, ఇశ్రాయేలీలలో వారిని చెదరగొట్టేదను. వాళ్ళు చేసినటువంటి పనికి ఏమైపోయింది? వారు శపించబడ్డారు. లేవి షిమ్యోను ఏమయ్యారు? శపించబడ్డారు. వాళ్ళ వలన చెదరగొట్టబడ్డారు. ఆమె దీనా చేసిన పనికి వాళ్ళు చెదరగొట్టబడ్డారు. ఇశ్రాయేలీలు ఇద్దరుగా విభాగించబడ్డారు. దీనంతటికీ కారణము ఎవరు? దీనా, తల్లిదండ్రుల పెంపకము. నేను డిఎస్పి హరిత వింటూ ఉంటాను. ఆమె చెప్పేటటువంటి స్త్రీల విషయాలలో చెప్పే విషయాలు వింటూ ఉంటాను. ఆమె ఒక ఇన్సిడెంట్ యథార్థ గాథ చెబుతూ ఉంది. ఏం చెప్తుందంటే, ఒక అమ్మాయి MBBS 3rd year చదువుతుందట. ఆ అమ్మాయి 4 రోజులు కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు వేదన పడుతూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చింటే ఆమె వెతికారు, అంతా చేశారు. వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రకారము ఆ అమ్మాయిని పట్టుకున్నారు, ఆ అబ్బాయిని కూడా పట్టుకున్నారు. ఆ అబ్బాయి వచ్చారు, వాళ్ళ ముందర నిలవబడ్డారు. ఆ అమ్మాయిని ఆ డిఎస్పి హరిత గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చదువుతున్నావు అంటే, MBBS 3rd year చదువుతుంది. ఏం చదువుతుందండి ఆమె? MBBS 3rd year చదువుతుంది. అంటే ఇక రెక్కలు వచ్చే టైము, నేను ఎగురుదాం అనుకుంటా ఉందన్నమాట. 3rd yearకి వచ్చింది. ఇంకా ఆమె 4 రోజులు కనపడకుండా పోయింది. ఎందుకు నువ్వు ఇలాగో చేసావు అని అంటే, ఆ అమ్మాయి అంటుందట, చక్కచక్క ఇట్లా బ్యాగ్లో నుంచి ఆధార్ కార్డు చూపించిందట. ఆధార్ కార్డు చూసి, నేను మేజర్. ఏంటంట? ఆమె మేజర్ అంట. ఆ మేజర్ అని సర్టిఫికెట్స్ చూపిస్తుంది. 10th క్లాస్లో మనది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, సర్టిఫికెట్ చూపిస్తాను. నేను మేజర్, నా ఇష్టం అంటుందట. అవునమ్మా, మంచిదే, నీ ఇష్టమే, నువ్వు మేజరే తల్లి అని చెప్తూ అక్కడే పక్కలో ఉన్నటువంటి అబ్బాయి వైపు తిరిగి, బాబు నువ్వు ఏం చదువుకున్నావు అని అంటే, MBA చదివాను మేడం. MBAనా? వాళ్ళు పోలీసు వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఎట్లా పట్టాలో, వాళ్ళకి తెలుసు. ఏ కాలేజీ అన్నాడు అని అడిగింది ఆమె. ఆడు కొంచెం తడబడ్డాడు. మీ ప్రిన్సిపల్ పేరు చెప్పు. ఇంకా వాడికి నోట్లో మాటలు రాలేదు. కరెక్ట్గా చెప్తావా, నీకేమన్నా వేరే కథ ఏమన్నా చూడాలంటే, నేను బీకామ్ 1st year మేడం. ఏంటి? బీకామ్ 1st year. అవునా, మరి ఈ అమ్మాయి ఎలా పరిచయం అయింది? ఈ MBBS 3rd year చదువుతున్న ఈ అమ్మాయి ఎలా పరిచయం అయిందంటే, రోజు ఈమె మెడికల్ కాలేజీకి వెళ్తుంది మేడం. నేను గోడ మీద కూర్చొని ఆమెకు హాయ్ చెప్తున్నాను. ఇలాగా పరిచయం ఏర్పడింది. లాస్ట్కి సరే మీ నాన్న ఏం చేస్తాడంటే, ఈ పిల్లవాడిని ఫస్ట్ అడిగితే ఏం చెప్పాడు? నేను బిజినెస్ మ్యాగ్నెట్ అంట. ఏంటంట? బిజినెస్ మ్యాగ్నెట్. వాళ్ళ తండ్రి, మీ నాన్న ఏం చేస్తారు? మా నాన్న కూడా బిజినెస్ మ్యాగ్నెట్. ఏ మ్యాగ్నెట్ కనుక్కుందాము. ఇంతకీ
చివరికి ఆ పిల్లవాడిని ఒత్తి అడిగితే వాళ్ళ నాన్న జబ్బు చేసి ఇంట్లో ఉంటాడు, ఏం పని చేయడు, కళ్ళు కూడా సరిగా కనపడవు. వాడు ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ఈ అమ్మాయికి ఎర వేశాడు. ఈ అమ్మాయితో 4 రోజులు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి అంటుంది, చూసావా ఇప్పుడే వాడు నీ ముందరనే అబద్ధం ఆడుతున్నాడు అంటే, నేను ఓకే మేడం, అయితే ఏమి, నేను సరి చేసుకుంటాను అంటుంది. ఏం చేసుకుంటుందంట? సరి చేసుకుంటుందంట. సరి చేసుకుని నా జీవితాన్ని నేను కట్టుకుంటాను మేడం. అవును సరే, బాగానే ఉంది, బాగానే కట్టుకుంటావు. మరి మీ అమ్మ మీ నాయన ఉన్నారు కదా, వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేసినావా అంటే, అదే మేడం నేను మేజర్ కదా, నాకు హక్కు ఉంది మేడం అంటుందట ఆ పాప. అని అంటే బాగానే ఉందమ్మా, ఫండమెంటల్ రైట్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీకు హక్కు ఉంది నిజమే, నీకు ఆధార్ కార్డు చూపిస్తున్నావు, నీకు హక్కు ఉంది, ఓటు వేసే హక్కు ఉంది, నీకు ఓన్గా నువ్వు డెసిషన్ తీసుకునే హక్కు నీకుంది, అన్నీ బాగానే ఉన్నాయి. మరి నీకు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలియదా అని అడిగిందట. ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఆ పక్క పేజీలోనే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. తల్లిదండ్రుల విషయంలో ఎలాగుండాలో అని నీకు తెలియలేదా అని. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుందని 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకు ఒక బెడ్రూమ్ ఇస్తే, ఈ ఎంబీబీఎస్ ఈమె చదువుతుందని ఈమెకు సపరేట్ బెడ్రూము, సపరేట్ బెడ్, ఈమె బాగా చక్కగా చదువుకొని డాక్టర్ అవుతే మా ఇంటినంతా పోషిస్తుందని ఏసీ ఇలాగూ అరేంజ్ చేశారు. ఇప్పుడు 4 రోజులు పోయింది. ఆమె విషయము సమాజం ఏమంటుంది, నీ డెసిషన్స్ ఎలా ఉన్నాయి, మొత్తము జీవితము పాడు చేసుకుంది. అంటే ఎలాగా పిల్లలు ఎదుగుతున్నారో చూడండి, ఎలాగ వాళ్ళ జీవితాలను. అదే మన పాస్టర్ గారు ఎప్పుడు చెప్తాడు, ఆడపిల్లలకు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఎక్కడికి వస్తుందంట, ఈ బ్రెయిన్ పోయి ఎక్కడికి వస్తుందంట, మోకాల్లోకి వస్తుంది. నిజంగా వచ్చినట్టే కదా, నిజంగా కనపడుతుంది కదా, మోకాల్లోకి వచ్చేసింది డెసిషన్ తీసుకునేటప్పుడు. తర్వాత ఆ పాప ఇప్పుడే నీ ముందరనే ఇన్ని నిజాలు ఆ పిల్లవాడి గురించి బయటకు వచ్చాయి, రేపొద్దున నీ లైఫ్ ఎలా అవుతుందో నువ్వు అర్థం చేసుకుంటున్నావా అంటే, మేడం అందుకే నువ్వు ఖచ్చితంగా నువ్వు నన్ను కన్విన్స్ చేస్తావని నాకు తెలుసు, అందుకే నేను నీతో మాట్లాడాను అంటుందట అమ్మాయి. ఎంత మూర్ఖత తల్లి, నిన్ను నేను కన్విన్స్ చేయొచ్చు, నీ లైఫ్ కోసమని నీవు బాగుపడాలని నువ్వు చెప్తున్నటువంటి మాటలు నువ్వు గ్రహిస్తే నీ లైఫ్ బాగుపడుతుంది అని చెప్తే ఆ పాప వాటికి ఆమె చెప్పినటువంటి మాటలకి కన్విన్స్ అయిపోయి వెక్కి ఏడ్చి డెసిషన్ మార్చుకుంది. కానీ నీవు 4 రోజులు ఏమైపోయినావు, కనబడకుండా పోయినావు. ఆ మచ్చ నీ జీవితంలో అలాగే ఉండిపోతుంది. అంటే ఆడపిల్లలు కొంచెము స్వేచ్ఛ వచ్చే లోపల వాళ్ళ ఆలోచన శైలి మారిపోతుంది. తల్లిదండ్రులైనటువంటి మనము మా పాప చాలా మంచిది, మా పాప అస్సలు అందరిలాగా కాదని అనుకోవడానికి వీలు లేదు. అందుకే కదా నేను ఎప్పుడు కూడా ఒక మాట చెబుతూ ఉంటా, ఏం చెప్తుంటా, బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి, ఎందుకంటే చెప్పకపోతే ఇక మనము ఎలాగా మన పిల్లల అసలు విషయంలో ఎంత అలర్ట్గా ఉండాలో మనకు తెలిసిపోతుంది. ఆమె ఇంటిలో దొంగతనం జరిగింది. వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. గోల్డ్ పోయింది, డబ్బంతా పోయింది. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మా బంగారు పోయింది, మా యొక్క డబ్బులంతా మొత్తము కంప్లీట్గా పోయినాయండి అంటే, పోలీసు వాళ్ళు వచ్చి అంతా చుట్టూ చూస్తున్నారంట, ఇంటి చుట్టూ. ఏమ్మా మీరేమన్నా ఏదన్నా ఊరికి వెళ్ళారా అంటే, లేదు సార్ మేము ఇంట్లోనే ఉన్నాము అంటే, మరి తలుపు పగలగొట్టాడంటే కీస్ అన్నీ ఏమీ లేవు, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఇంకా తలుపు పగలగొట్టేది ఎట్లా, దొంగలు ఎలా వస్తారు? కానీ బంగారు పోయింది, డబ్బు పోయింది. సరే ఏమైనా గోడ ఎక్కి ఇంట్లోకి జొరబడి వీళ్ళు ఒక రూమ్లో ఉంటే ఇంకొక రూమ్లో ఏమైనా దొంగతనం చేశారా అని గోడ అంతా చుట్టూ కాంపౌండ్ అంతా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో పెట్టి సెర్చ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైన క్లూ దొరకలేదు. వాళ్ళకే ఆశ్చర్యం వేసింది, పోలీసు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఇలాంటి కేసు మేము ఎప్పుడు చూడలేదే అని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంటి ఆమెతో మాట్లాడుతున్నారు. పురుషులు లేరు, పురుషులు ఎక్కడికి వెళ్ళారు, డ్యూటీలకు వెళ్ళారు. స్త్రీతో మాట్లాడుతున్నాడు, ఏమ్మా
ఆ టైంలో నువ్వు ఏం చేస్తుంటావు, ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఏం చేస్తుంటివి అని అడిగినారు. పోలీసు వాళ్ళు అడిగితేనే సార్ సీరియల్ చూస్తుంటి. ఏమన్నారు? ఆమె ఏం చేస్తుందంట? సీరియల్ చూస్తుంది. అక్కడ ఏందో ఒక గొప్ప ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆమె కాన్సన్ట్రేషన్ అంతా టీవీ మీదనే ఉంది. దొంగ ఇది పరిశీలన చేశాడు. ఆమె ముందరే ఇంట్లోకి ఎంటర్ అయ్యాడట. ఆమె ముందరే ఎంటర్ అయ్యి డ్రెస్సింగ్ టేబుల్ పక్కన ఉన్నటువంటి కీసుని తీసి బీరువాను ఓపెన్ చేసి బంగారు తీసుకొని డబ్బు తీసుకొని బీరువాను మళ్ళీ లాక్ చేసి మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టి ఈమె ఇదే దీంట్లోని సీన్లోనే ఉంది. డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి ఇట్లనే బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఎట్లా స్త్రీలు ఆ యొక్క సీరియల్లకు అతుక్కొని పోయి పక్కన ఏమి జరుగుతుందిరా అని కూడా ఉండదట. ఏంది అది? శ్వాన ధ్యానం అంట. శ్వాన నిద్ర అంటే ఎలా ఉండాలంట? స్త్రీలమైనటువంటి మనము శ్వాన నిద్రలో ఉండాలట. శ్వాన అంటే కుక్క అంట. శ్వాన అంటే ఏంటి? కుక్కను మనం పెంచుకుంటాము. అది ఇంటి ముందర ఉంటుంది. ఏ టైం అన్నా కానీ ఏ రాత్రి వేళ కానీ మనము వచ్చినప్పుడు అది కళ్ళు ఇలా తెరిచి చూస్తుంది. చిన్న అలికిడైనా కూడా కళ్ళు ఇలా తెరిచి చూస్తుంది. లేకుంటే చెవుల శబ్దాన్ని గ్రహించినప్పుడు కళ్ళు తెరుస్తుంది. మన వాళ్ళేలే అనుకుంటే కళ్ళు మూసుకుంటే, లేకపోతే దగ్గరికి వచ్చి తోక ఊపుతా మళ్ళీ వెళ్ళిపోయి పడుకుంటుంది. కొత్తవాడు కనిపించాడు అనుకోండి, వెంటనే అది అలర్ట్ అయిపోతుంది. తన చెవులు ఎంత యాక్టివ్గా ఉంటాయో తన యొక్క లోపల పైన చూస్తే నిద్రపోతున్నట్టు ఉంటుంది, కానీ లోపల మాత్రం అది మెలకువగానే ఉంటుంది. ఎంత చిన్న అలికిడైనా కూడా కుక్క లేస్తుంది. దాన్నే ఏమంటారంటే శ్వాన నిద్ర అంటారు. అంటే మనం నిద్రపోతున్నట్టుగానే ఉంటుంది, కానీ అది లోపల మెలకువగానే ఉంటుంది. తల్లిదండ్రులైనటువంటి మనము నిద్రపోతున్నట్టుగానే ఉండాలి, కానీ లోపల మెలకువగా ఉండాలి. మనం లోపల మెలకువగా ఉండాలంటే ఏమి చెయ్యాలా? మన బిడ్డల కోసము ఉపవాస ప్రార్థన చెయ్యాలి. అదే మెలకువగా ఉండడం. శోధనలోనికి ప్రవేశించకుండానట్లు నీవు మెలకువ కలిగి ప్రార్థన చెయ్యాలి. లోపల మెలకువగా ఉండాలి. నువ్వు పైన నిద్రపోతున్నట్టుగా ఉన్నా ఆ శ్వాన నిద్ర నీలో ఉండాలి. లేకపోతే ఆమె సీరియల్ చూస్తూ ఉంటుంది, నీలోంచి బంగారు ఎత్తుకుపోతాడు. అంటే నీలోని విశ్వాసాన్ని ఎత్తుకుపోతాడు. నీలో ఉన్నటువంటి ఆత్మీయమైన ధనాన్ని సాతాను ఎత్తుకొని పోతాడు. కాబట్టి పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు? నిరంతరము నీవు నిద్రపోతున్నట్టే ఉండగానే ఒక కన్ను వాళ్ళ మీద పెట్టాలి. తల్లిదండ్రులైనటువంటి మనము చెయ్యవలసిన పని అంటే మనము భౌతికంగా ఒక కన్ను పెట్టాలి, ఆత్మీయముగా ఉపవాసం ఉండాలి. అప్పుడు నీ జీవితంలో నీ బిడ్డల విషయం ఏడవవు. లేకపోతే ఆమె టీవీ చూస్తుంటుంది, అన్నీ దోచుకొని పోతాడు. చాలామంది ఏమనుకుంటారంటే మందిరములో పిల్లలు పెరుగుతున్నారు, అందుకే నాకేం భయం లేదు, నా పిల్లలు మందిరములో ఉన్నారు అనుకుంటున్నారు. అది కాదు ముఖ్యం. మందిరంలో ఉన్నా కూడా పిల్లలు చెడిపోవడం గ్యారెంటీ. ఏలీ కుమారులు హోఫ్ని ఫినేహాసులు ఎక్కడున్నారు? మందిరంలో ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లా చెడిపోయినారు? ఎన్ని వాక్యాలు విని ఉండరు? అది కాదు. అందుకే బిడ్డల కోసము మనము ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను, ఒకవేళ సాతాను వాళ్ళను పాడు చేయాలను, వాళ్ళు సెల్లులు చూస్తూ వేరే దారి మళ్ళాలనుకున్నా కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీ ఉపవాస ప్రార్థన అడ్డుకట్ట వేస్తాడు. కాబట్టి మనము ఎలాంటి నిద్రలో ఉండాలి? శ్వాన నిద్రలో ఉండాలి. తల్లులు మరి ముఖ్యముగా తల్లులు శ్వాన నిద్రలో ఉండాలి. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారు ఒకవేళ తప్పిపోయే అవకాశాలు వచ్చిన దేవుడు కాపాడుతాడు. ఆయన మనము చేసేటటువంటి ఉపవాసమును బట్టి, దేవా నా బిడ్డలను కాపాడు తండ్రి, వారిని సరైన మార్గంలో నీవే పెంచు తండ్రి, మేము చెప్తున్నా కూడా వినలేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు ప్రభువా, అయినా నీవు నా బిడ్డలను కాపాడు తండ్రి అని
తల్లులైనటువంటి మనము ప్రార్థన చెయ్యాలి, శ్వాన నిద్ర చెయ్యాలి. కుక్క ఏ రీతిగా అలర్ట్గా ఉంటుందో ఆ రీతిగా తల్లులైనటువంటి మనము ఏదో మందిరములో పెంచుతున్నామని కాదు, ఉపవాస ప్రార్థనలు చేసి మన బిడ్డలను కాపాడుకోవాల్సిన వారము ఉన్నాం. లేకపోతే ఆ డిఎస్పి చెప్పినట్లుగా ఏమవుతుందంటే ఇలాంటిది తిక్క పనులన్నీ చేసి జీవితాలను బిడ్డలు పాడు చేసుకుంటారు. దీన అతి గారాభము చేసో లేకపోతే ఏ విధమైన హృదయ గాయాలు ఆ బిడ్డకు అయ్యాయో తెలియదు, కానీ మొత్తానికైతే దీన తన జీవితంలో మరెన్నడూ కూడా పెళ్లి చేసుకున్నట్టుగా కూడా లేదు. ఆ తర్వాత దీనాను గురించిన ప్రస్తావన లేదు. ఒక మచ్చలాగానే యాకోబు యొక్క కుటుంబములో మిగిలిపోయింది ఒక్క కుమార్తె. ఇంకోటి మనం అంటాం వెంటనే, అమ్మ నాకు ఒక్కగానొక కుమారుడండి, నాకు ఒక్కగానొక కూతురండి అని వాళ్ళని విచ్చలవిడిగా పెంచుతారు. ఒక్కగానొక కుమారుడైనా ఒక్కగానొక కూతురునైనా నీకు ఇచ్చిన పిల్లలను నువ్వు బాధ్యతాయుతంగా పెంచాలి. నువ్వు ఎలా పెంచగలుగుతావు బాధ్యతాయుతంగా? వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మంచి మాటలు చెప్తే వాళ్ళు వినే కాలం అనుకున్నావా? ప్రార్థన చేసి చెబితే వినే కాలం ఇది. ఏం చేయాలా? మనము ప్రార్థన చేయాలి. తల్లులైనటువంటి మనము బిడ్డల చుట్టూ కంచె వేసుకుంటూ నిరంతరం ఉండాలి. నేను అదే చేస్తా ఎప్పుడు. ప్రభువా, ఎప్పుడు సెలవులు వచ్చినా నా బిడ్డల విషయం నేను ఉపవాస ప్రార్థన చేస్తాను. నా బిడ్డలనైనా నాకు పెంచనీక రాదు, నీవు నా బిడ్డలను పెంచు. వాళ్ళని సరైన మార్గములో వారికి మంచి సెటిల్మెంట్ దయచేయనైనా. వారి వివాహాల విషయంలో నీ చిత్తము జరగాలి, ఉద్యోగాల విషయంలో నీ చిత్తము జరగాలి. వారి భవిష్యత్తు ఉజ్వలముగా రమ్యముగా దేవుని వైపు మల్లాలి. ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డలుగా వారు తయారు కావాలని హాలిడేస్ వచ్చినప్పుడల్లా నేను ఉండేది నా బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. దేవుడు ఒకానొక టైంలో వాళ్ళకు రావలసినటువంటి ఆశీర్వాదాలు ఖచ్చితంగా వారి మీదికి దిగి వచ్చేటట్లు చేస్తాను. నేను ఒకసారి అన్నా, ప్రభువా, నా కుమారుడికి ఒక మంచి ఇన్ని ఉపవాసాలు నేను చేశాను కదా, మరి నా కుమారుడికి ఒక మంచి సెటిల్మెంట్ కావాలి. ఏమీ రాకుండానే పోతే నేను చేసిన ఉపవాసములకు ఏమైనా లెక్క ఉంటుందా అంటే అది ఎప్పటికీ కాదు అన్నాడు దేవుడు. కాబట్టి నువ్వు ఈరోజు నిజంగా చెప్పాలంటే నా కుమారుడికి ఒక మంచి సెటిల్మెంట్ వచ్చింది, దాని ఫ్యూచర్లో మేము చెప్తాం. అయితే ఇక్కడ చూడండి, మన ఉపవాస ప్రార్థన బిడ్డలను ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. కాబట్టి దీనా ఒక ఆడపిల్ల విషయము మనం ఆలోచన చేస్తున్నాం, ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి బిడ్డల విషయము ఈ దినము వింటున్నటువంటి నీవు నీ పిల్లల విషయం ఇప్పటి నుంచి ప్రార్థన చేయి. 15 ఏండ్ల తరబడి నేను ఉపవాసం ఉంటున్నాను. ఆ 15 ఏండ్ల తరబడి ఉపవాస ప్రార్థన వాళ్ళను కాచి కాపాడింది. మరి నీ బిడ్డలు ప్రతి ఒక్కరికి వారి బిడ్డలు ఎంతో రమ్యముగాను ముచ్చటగాను నా బిడ్డలు చక్కగా ఎదగాలని, నా బిడ్డలు చక్కగా సెటిల్ కావాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. మరి నువ్వేం చేయాలా? ఉపవాస ప్రార్థన చేసి బిడ్డల చుట్టూ కంచె వేసుకొని చెప్తున్నా చూడండి, ఏలీ కుమారులు మందిరంలోనే ఉన్నారు, నా బిడ్డలు మందిరములో పెరుగుతున్నారు, ఏం పర్వాలేదని ఎప్పటికీ నువ్వు అనుకోవద్దు. హోఫ్ని ఫినేహాసులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతికా వాక్యం విన్నా కూడా ఫలించని స్థితికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వాక్యము పని చేయాలంటే ఏం చేయాలో మనము తల్లులు ఉపవాసం చేయాలి. ఇప్పుడైనా సరే మించిపోయింది లేదు. నీ బిడ్డలు ఇంకా చిన్నపిల్లలుగానే ఉన్నారు. ప్రతిష్ఠించుకొని ప్రతి వారము నీ చేతనైనటువంటి రీతిలో నువ్వు ఉపవాసము చేస్తే నీ బిడ్డలు చక్కగా సెటిల్ అవుతారు. కాబట్టి దీనాను చూసి మనం నేర్చుకోవాలి. ఈ యొక్క 1 కొరింథీ 10వ అధ్యాయములో 12వ వచనంలో దృష్టాంతములుగా మనకు చెప్పబడిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు దృష్టాంతములుగా యేసయ్య మన ముందర పెట్టాడు. వాటిని మనము మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికే పెట్టాడు. ఏది విని వదిలేద్దామా? కాదు. కాబట్టి మనం ఈరోజు విన్నటువంటి ఆ పాఠ్య భాగమును బట్టి మనము మన జీవితంను రియలైజ్ చేసుకోవాలి. మన పిల్లల విషయమని మనం బహు జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. ఈ దినము నాయన ఇదిగో యాకోబు కుమార్తె దీనా విషయం నైనా ఎన్నో మాటలను నాయన చర్చించుకున్నాం తండ్రి.
అయ్యా ఇదిగో నా తండ్రి యేసయ్య దీనా నాయన తండ్రి ఎలాగూ తన యొక్క తండ్రి జీవితంలో వేసిన ఒక తప్పటడుగు వలన ఎటువంటి కార్యము జరిగింది నాయన. తండ్రికి అవమానకరము చేసింది, అన్నదమ్ములను నాయన తండ్రి నరహంతకులుగా చేసింది నాయన. దేవా అవతల ఊరి వారు కూడా అందరూ కూడా భార్యలు నాయన ఎలాగో పురుషులను పోగొట్టుకున్నారు తండ్రి. అయ్యా ఇదిగో శపించబడ్డారు, లేవి సిమియోను శపించబడ్డారు ప్రభువా. ఎలాంటి జీవితము అయ్యా వారి జీవితాల్లో ఆమె వలన ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విడిపోయినారని చెప్పబడింది తండ్రి. దేవా యొక్క తప్పటడుగు జీవితముని ఎలాగో చేస్తుందో నువ్వు ఈ దినము తెలియజేసిన మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ మాటలు నాయన నాలో మాలో ముద్రించుము, ఫలింప చేయండి తండ్రి. ఈ కృప నీ కనికరము మా మీద ఉంచుమని, ఈ మాటలు నాయన వింటున్న ప్రతి ఒక్కరిలో దీవెనకరముగా మార్చమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.